బీఆర్ఎస్ పైన మంత్రి అడ్లూరి ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుణపాఠం తప్పదని అడ్లూరి హెచ్చరించారు. హామీలన్నీ అమలు చేసి తాము ఎన్నికలకు వెళతామన్నారు. బీఆర్ఎస్ ఎన్ని మీటింగులు పెట్టుకున్నా తమకేం అభ్యంతరం లేదని, కానీ వ్యక్తిగత విమర్శలు మాత్రం చేయొద్దని హెచ్చరించారు. తామెప్పుడు కేసీఆర్ చావు కోరుకోలేదని, కావాలని బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తోందని మంత్రి అడ్లూరి విమర్శించారు. దేనికి పునర్నిర్మాణం అంటున్నాం. ఖచ్చితంగా రాబోయే 2028 డిసెంబర్ ఎన్నికల లోపల ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం లోపల ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల లోపల 100% మిగిలిపోయిన గ్యారంటీ పథకాల లోపల 100% అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వం ముందుకెళ్తాము. ప్రజలు రాబోయే కాలంలో ఖచ్చితమైన బుద్ధి చెప్తారనే విషయం లోపల ఆ విధంగా పరిపాలన అందిస్తాం తప్ప మీ లెక్క మాట మాటకు మీ తెలంగాణ ఉన్నటువంటి ఆ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆశ భాషతోని ముఖ్యమంత్రి కట్టుకొని ఏకవచనంతో మాట్లాడు, ఏది పడితే అదే మాట్లాడితే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.